భారతదేశ జనాభా స్వరూపంలో రానున్న కొన్నేళ్లలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జనాభా పెరుగుదల రేటు క్రమంగా క్షీణిస్తూ ఉండగా వయోవృద్ధుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. తాజాగా కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 నివేదిక ఈ కీలకమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో జనాభా పెరుగుదల వార్షిక సగటు వృద్ధి రేటు గత కొన్నేళ్లుగా స్థిరంగా తగ్గుతూ వస్తోంది. 1971లో అత్యధికంగా 2.2% నమోదైన ఈ వృద్ధి రేటు 2036 నాటికి కేవలం 0.58% పడిపోతుందని అంచనా వేయటం జరిగింది. ఈ గణాంకాలు దేశంలో వృద్ధ జనాభా అంటే 60 సంవత్సరాలు పైబడిన వారు భవిష్యత్తులో భారీగా పెరగనున్నారు అనే భయాన్ని కలిగిస్తున్నాయి. దీని ఫలితంగా దేశంలోని ఆధారపడే వారి నిష్పత్తిలో ఒక కీలకమైన మార్పు సంభవించనుంది. ఇప్పటి వరకు యువకులు పెద్దలపై ఆధారపడుతున్న పరిస్థితి ఉండగా రానున్న రోజుల్లో వృద్ధులు పిన్న వయస్కులపై ఆధారపడే పరిస్థితులు పెరిగే అవకాశం ఉంది. చారిత్రకంగా పరిశీలిస్తే భారత జనాభా పిరమిడ్ దిగువ భాగంలో విస్తృతంగా ఉండేది. అంటే పిల్లలు, యువత జనాభా ఎక్కువగా ఉండేవారు. అయితే 2026-2036 సంవత్సరాల జనాభా అంచనాల ప్రకారం ఈ పిరమిడ్ అడుగు భాగం క్రమంగా కుచించుకుపోనుంది. అదే సమయంలో పనిచేసే వయస్సు గల జనాభా అంటే వర్కింగ్ ఏజ్ గ్రూప్ పెరుగుదల కనిపించనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో యువ జనాభా తగ్గుముఖం పట్టడం వల్ల వయోవృద్ధులు సామాజిక ఆర్థిక బాధ్యతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో మహిళా జనాభా పెరుగుదల స్థిరంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం దేశ జనాభాలో మహిళలు 48.5% ఉన్నారు. 2036 నాటికి ఈ సంఖ్య స్వల్పంగా పెరిగి 48.8%కి చేరుకుంటుందని అంచనా. ఇదే సమయంలో పురుషుల జనాభా 51.5% నుండి 51.2%కి తగ్గనుంది. గత కొన్ని దశాబ్దాలుగా గ్రామీణ పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ మహిళల జనాభాలో పెరుగుదల కనిపిస్తోంది. 1951లో 14.67 కోట్లుగా ఉన్న గ్రామీణ ప్రాంత మహిళల సంఖ్య 2036 నాటికి 45.67 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేయగా పట్టణ ప్రాంత మహిళల జనాభా ఇదే కాలంలో 2.89 కోట్ల నుంచి 28.59 కోట్లకు చేరుకోనుంది. లింగ నిష్పత్తిలో కూడా సానుకూల పురోగతి కనిపిస్తోంది. 2011లో ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది మహిళలు ఉండగా 2036 నాటికి ఈ సంఖ్య 952కు చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. మొత్తంగా ఈ నివేదిక భారత జనాభాలో చోటు చేసుకుంటున్న కీలక మార్పులను స్పష్టం చేస్తోంది. తగ్గుతున్న జనాభా వృద్ధి రేటు, పెరుగుతున్న వృద్ధుల సంఖ్య భవిష్యత్తులో సామాజిక ఆర్థిక వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే.